ఎకనామిక్ డెవలప్మెంట్లో మనకి ఎలాంటి అంశాలు వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీస్, వాటి యొక్క గ్రోత్, అగ్రికల్చరు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లాంటి అంశాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం మనము సోషల్ డెవలప్మెంట్ గురించి కనుక చూసినట్టయితే హెల్త్ కేరు, ఎడ్యుకేషను, వెల్ఫేర్, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్, కల్చర్ అండ్ రిక్రియేషన్ లాంటివి ఉంటాయి. పొలిటికల్ డెవలప్మెంట్ మీదకి వచ్చేసరికి ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్గా ప్లే చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం పబ్లిక్ సర్వీసెస్, సోషల్ జస్టిస్, సిటిజన్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఇందులో కవర్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా మనం చూసినట్టయితే ఈ మూడు ఓవరాల్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ అనేది స్టేట్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. బట్ వేర్ మనం చూసినట్టయితే వెరాజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమై మారిపోయింది. ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అంటే ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు, ఏదో మాటలు, ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కనుక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం కనుక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళ గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏమనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తా ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ మూడు అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం. దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్ ఈరోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఇస్ హెల్త్ అని మనం భావిస్తాం. అండ్ ఇఫ్ యూ జస్ట్ గో అండ్ లుక్ బ్యాక్, కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంతో అంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది. ఈరోజు ఇంతో అంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్, సాడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంత అవేర్నెస్ వచ్చిందనే మనం భావించవచ్చు. మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది. వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత ఇంతో అంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పోషించి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఈరోజు అలాంటి ఎదురుచూపులకు ఏ హోప్ కానీ ఏ సమాధానం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ హోప్ని కల్పించట్లేదు. అండ్ గ్రాడ్యువల్గా కూడా దాన్ని డైల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే దానికి కారణం ప్రైవేటైజేషన్. మాకు అనిపిస్తూ ఉంది, రీసెంట్ టైమ్స్లో మనం వింటా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అప్రోచ్ని మనము, డ్రివెన్ అప్రోచ్ని మనం యూటిలైజ్ చేయాలి. ఏదో ఒకటి అప్రోచెస్లో ఏఐ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నాతో పాటు ఆల్ ఆఫ్ యూ, మీ అందరు కూడా చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒక రింగ్ గురించి చెప్తా ఉన్నారు. వారు ఒక రింగ్ యూజ్ చేస్తున్నారని. అండ్ దట్స్ గోయింగ్ టు ట్రాక్ హిస్ హెల్త్. ఆయన హెల్త్ మొత్తం అది ట్రాక్ చేస్తుంది. అండ్ వెల్ బీయింగ్ గురించి చెప్తుంది, ఆ డేలో తన రొటీన్ గురించి చెప్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బాగానే ఉంది ఇది. సో మనకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు? డెఫినెట్గా
వారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి నిజంగా ఆయన అన్నట్టు ఇలాంటివి తీసుకొచ్చి, అంటే ఎలా అంటే ఒక మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే, హాస్పిటల్లో కనుక కూర్చుంటే ఈ ఏఐ డ్రివెన్ మెకానిజమ్స్తో కూర్చుంటే సీరియస్గా ఆ వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్ అంతా అలా స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయి బీపీ షుగర్లు ఏమైనా ఉంటే చెప్పేసి వాటికి సంబంధించిన మెడిసిన్స్ గురించి కూడా చెప్పేస్తుందేమో అనేంత ఆశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ చూస్తే అయ్యేమీ కూడా లేదు. ఏంటంటే ఒకటే విధానం, ఒకటే పద్ధతి, ఒకే ఒక ఆలోచన, పీపీపీ మాడ్యూల్, ప్రైవేటైజేషన్. ఇది తప్పితే ఇంకేమీ లేదు, ఇంకేం కనపడటం లేదు. సో అంతలా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తూ మరి చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అక్కడే మనకు కాంట్రడిక్షన్ వస్తుంది, అక్కడే మాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే చెప్తుంది ఒకటి, మీరు చెప్పిన ఏ మాట మీద కూడా మీరు నిలబడట్లేదు. బట్ వేరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ అస్సలు లేదు. ఇదే మోసం నడుస్తూ ఉంది, ఇదే మాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్ గురించి మనం మాట్లాడచ్చు. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హెల్త్ అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కాలేజెస్. ఒక నాయకుడు ఒక భావితరం కోసం, భావితరాల కోసం, వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం, భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్య సేవల గురించి ఆలోచించినప్పుడు ఒక చక్కటి టెరిషరీ కేర్ సర్వీసెస్ని ఎక్కడో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇంకో రాష్ట్రం మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నా రాష్ట్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు నేను కల్పించాలి అనేటువంటి ఒక దూరపు దృష్టితో, ఒక గుడ్ ఫోర్ ఫ్రంట్ వ్యూతో ఆలోచించినప్పుడు, ఒక 1000 మైళ్ళు వేగంగా ఆలోచించినప్పుడు, ఒక మైల్తో మనం మొదలు పెట్టాలని చెప్పి ఒక స్టెప్తో మనం మొదలు పెట్టాలి, మనం అంత ఫోర్ ఫ్రంట్ వ్యూతో మనం ఆలోచిస్తున్నప్పుడు అనే దానికి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసి రాష్ట్రంలో, నాకు తెలిసి దేశంలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప ఆలోచన, ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సాహసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న ప్రభుత్వంలో వారు వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఒక గొప్ప ఆలోచన చేసి రాష్ట్రంలో 17 గవర్నమెంట్ కాలేజీలు తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి సుమారు 8,500 కోట్ల బడ్జెట్ని దానికి కేటాయిస్తూ 3 ఫేజెస్గా వీటిని డివైడ్ చేసుకుని ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య విద్యని అభ్యసించేటువంటి ఎంతో మంది విద్యార్థులను ఆశతో చూస్తున్నటువంటి వారి యొక్క కలల్ని సాకారం చేయాలి. ఎంతో మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ప్రతి జిల్లాలో మనం ఏదైతే చూస్తూ ఉంటామో, మనం వింటూ ఉంటాము, బయట ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే బయటకు వచ్చేసరికి కార్పొరేట్ హాస్పిటల్ చూపించిన వాళ్ళు అపోలో లాంటివో ఏజీ లాంటి హాస్పిటల్స్ చెప్తారు. ప్రతి జిల్లాకు ఒక అపోలో హాస్పిటల్, ప్రతి జిల్లాకు ఒక ఏజీ హాస్పిటల్ లాంటి ఒక కార్పొరేట్ స్థాయి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో అడుగులు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అంత గొప్ప ఆలోచనతో ఎందుకు వేశారంటే, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంత ప్రజలకు అక్కడే అందాలి. అక్కడున్న ప్రాంత ప్రజలు బయటకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడకూడదు. అంటే ఫ్యూచర్లో అక్కడే మళ్ళీ వాళ్ళకు వైద్య సేవలు అందించే డాక్టర్స్ని కూడా మనం అక్కడే వైద్య విద్యని పెంపొందిస్తే అక్కడే మనకు డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, చదువుకోవచ్చు, అక్కడే హాస్పిటల్ ఉంటుంది, అక్కడే వైద్య సేవలు అందుతాయి ఫ్రీగా. ఇవన్నీ నాణ్యమైన వైద్య సేవలు అక్కడే అందుతాయి, ఎక్కడికి పోనవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఒక కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ని డెవలప్ చేయాలి. హెల్త్ కేర్ ఫర్ ఆల్, యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్, కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనసులో పెట్టుకొని ఒక గొప్ప ఆలోచన చేసి మరి హెల్త్లో అనేక రిఫార్మ్స్, అనేక రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చి అడుగులు ముందుకు వేశారు. మరి ఈరోజు ఏమవుతుంది? అలాంటి భవిష్యత్తు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ల పరిస్థితి ఏమవుతా ఉంది? ఈ రోజున సుమారు ఒక్కో జిల్లాలో మనం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ సుమారు ఒక్కటి కూడా ప్రతిదీ ఒక 50 ఎకరాల పైనే ఉంటుంది. అంత ల్యాండ్ని చాలా కష్టపడి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వెతికాము, లేదు దొరకని పక్షాన ప్రైమ్ ఏరియాస్లో అందరికీ కమ్యూట్ ఈజీగా ఉండాలని చెప్పి అవసరమైతే కొంత ప్రజల డబ్బుని మనం ఖర్చు పెట్టి ప్రజల ఆస్తిగా ఉండేటువంటి గవర్నమెంట్ కాలేజెస్ని కోట్లు పెట్టి మనము కొన్నిసార్లు కొన్ని చోట్లు మనం ల్యాండ్స్ అక్వైర్ చేసుకొని ఈరోజు మెడికల్ కాలేజెస్ అని చెప్పి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేయడం జరిగింది. మరి ఇలాంటి కాలేజెస్ని
3 ఫేజెస్ కింద మనం తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్ కింద ఏవైతే 5 మెడికల్ కాలేజెస్ మనం అనుకున్నామో ఆల్రెడీ ఈ 5 మెడికల్ కాలేజెస్ మనం ఉన్న టైంలోనే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మనం ప్రారంభించడం జరిగింది.